హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య కాలంలో అయితే అసలు బ్లౌజ్ వీడియోసే పోస్ట్ చేయడం లేదు. అంతా ఫ్రాక్స్. ఆ శారీస్‌కి గనక మాటలొస్తే నన్ను గూడా తిట్టిపోస్తాయేమో! అలా కుడుతున్నాను ఫ్రాక్స్ అయితే. వాటితోటే సరిపోతుంది. అస్సలు బ్లౌజ్ కటింగ్ వీడియోలే లేవు మన ఛానల్‌లో ఈ మధ్య కాలంలో అయితే. ఈ బ్లౌజ్ అయితే చెస్ట్ సైజు ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడు కింద మనం షేప్ పట్టీ దగ్గర కుట్టు ఏదైతే వేస్తామో అది చెస్ట్ మీదకి ఎక్కుతుంది. అది ఎలా సరి చేసుకోవాలి అన్నది నేను ఈరోజైతే వీడియో చేస్తున్నానండి. ఎవరికైనా సరే చెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు మంచిగా యూజ్ అవుతుంది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఫస్ట్ పొడవు చెక్ చేసుకోండి. పొడవు వచ్చేసరికి 15 అంగుళాలు ఉంది. కొంచెం అయితే పొడవు పెట్టమన్నారు వాళ్ళు. మామూలుగా 15 ఉంది. దానికి తోడు కొద్దిగా పెంచమన్నారు. ఫ్రంట్ సైడ్ ఎలాగో పెంచాలి కాబట్టి కొంచెం వెడ్జు బ్యాక్ సైడు అని చెప్పారు. అందుకని 15.5 అయితే నేను మార్కింగ్ చేసుకుందాం అనుకొని ఖర్చులతో సహా 16 అని పక్కన రాసి పెట్టుకున్నాను. అలాగే నడుము లూజ్ కూడా చెక్ చేసుకుంటున్నానండి. నడుము లూజ్ వచ్చేతలకి బ్యాక్ సైడ్ వరకు 25 అంగుళాలు ఉంది. 25 టక్సులతో కలుపుకొని 26 వస్తుంది. అట్లాగే చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చూసుకుంటున్నాను. చూసుకుంటే నాకు చెస్ట్ లూజు నడుము లూజు కుడి ఎడంగా సరిపోయాయండి. ఇదిగోండి 12.5 వరకు ఉంది నాకు ఇక్కడ చెస్ట్ లూజ్ అన్నది. అందుకని చెప్పేసేదానికి నేను 13 ఇంచెస్కి అయితే చెస్ట్ లూజ్ అన్నది మార్కింగ్ వేస్తున్నాను. కొద్దిగా ఖర్చుల్లో ఎక్కువ పోతాయి. అంతకన్నా ఏం లేదు. కింద ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేశాను. అలాగే మనం ఒక రంగుళం పెంచుకుంటున్నాం కదా, మార్కింగ్లో తేడా రాకుండా ఉండడం కోసం ఇంకొక అరంగుళానికి ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి. అలాగే మనం లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి కరెక్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత 15 అంగుళాలు. 15 అంగుళాలకి ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే మనం పొడవు పెంచుకున్నప్పుడు మెడలు కానీ చంకలు కానీ ఏవి తేడా రావండి. కింద మనం పెంచుకున్నది కూడా కిందికి వదిలేసి లైన్ డ్రా చేసుకున్నాము. డబల్ లైన్ డ్రా చేసుకున్నాము. అట్లాగే పైన ఖర్చు కోసం కూడా ఇంకో లైన్ అన్నది డ్రా చేశాను. చూడండి ఇప్పుడు పొడవు అనేది మనకు కరెక్ట్గా ఉంది. పైన నెక్కుల్లో కానీ చంక దగ్గర కానీ తేడా రాదు. ఇలా పెట్టుకోకుండా మనం పొడవు పెంచుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాము అంటే తెలియకుండానే నెక్ డీప్ చేయడమో చంక డీప్ చేయడమో చేస్తూ ఉంటాము. అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలి అంటే మాత్రం ఫస్ట్ అయితే పెంచుకున్న పొడవు వరకు ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నామంటే మనకు మార్కింగ్లో ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఎక్కడ మర్చిపోము, పొరపాటు పడకుండా ఉంటాము. చెస్ట్ లూజు 13 ఇంచెస్కి పెట్టాను. ఖర్చు కోసం 2 అంగుళాలు వదిలేసి లోపలికి 11కి అయితే మార్కింగ్ వేసి లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చేతలకి 2.5 ఇంచెస్కి పెట్టాను. లావుగా ఉన్నా సరే కింద వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది, పైన అవసరం లేదండి. పైన షోల్డర్ వచ్చి 3 ఇంచెస్కే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేతలకి చంక డౌన్ అన్నది మార్కింగ్ చేసుకుందాము. బ్లౌజ్ లెంత్ వచ్చేతలకి 15.5 వరకు ఉంది కాబట్టి ఒక 6 అంగుళాలు 6.5 డీప్ చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళదైతే 6 అంగుళాలకు ఉందండి. 6 అంగుళాలు పెట్టినా కానీ తనకి ఇంకా చంకలు తిత్తిలాగా వస్తుందని అంటుంది. అంటే చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల బ్లౌజ్ అన్నది ముందుకి గుంజుతుంది. బరువు మీద ముందుకు గుంజేసి దానివల్ల చంకలో లూజ్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అంతా ముందుకు వచ్చేసరికి ఇంకా షోల్డర్ కరెక్ట్గా నిలబడడం లేదు కదా, అందువల్ల లూజ్ వచ్చేస్తుంది చంక ఆటోమేటిక్గానే. ఇంకా టైట్ అయిపోతూ ఉంటుంది బ్లౌజ్ కింది సైడ్. వాళ్ళు కిందేమో ఉక్స్ తీసేస్తారు, ఇక బ్లౌజ్ అంతా ముందుకు వచ్చేసి లూజ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే చంక మార్కింగ్ చేసుకొని బాక్స్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి లావుగా ఉన్న పర్సనాలిటీలో చంక కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. మూలైతే ఇట్లా పైకి పెట్టేసుకొని మనం బ్యాక్ సైడ్ నెక్ డీప్ అన్నది చెక్ చేసుకుందాము. ఇదిగోండి నేను పెంచిన పొడవు కిందికే వదిలేశాను, నెక్ అయితే డీప్ చేయలేదు. పాత నెక్ డీప్ మీదే నేనైతే మార్కింగ్ వేస్తున్నాను. పైన ఖర్చు కోసం పైపింగ్ అనుకుంటున్నాను. పైపింగ్ కోసం ఒక 1/2 ఇంచు వదులుకొని కింద 3 అంగుళాల వరకు నేను వెడల్పు అయితే పెడుతున్నాను. పైన 2.5 పెట్టాను కానీ కింద 3 అంగుళాల వరకు పెడుతున్నాను. పర్సనాలిటీ ఎక్కువ కదా, పర్సనాలిటీ తగ్గట్టే కింద వెడల్పు పెడుతున్నాను. పైన అయితే క్లోజింగ్ పెడుతున్నాను. పైన కూడా వెడల్పు పెట్టుకున్నాము అంటే మనకి షోల్డర్లు డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల కింది మాత్రమే వెడల్పు పెడుతున్నాను. ఇలా ట్రై చేసి చూడండి, ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది. అసలు బ్లౌజు కదలకుండా కూర్చుంటుందండి. ఇప్పుడు చంక నేను ఇక్కడ లావు పర్సనాలిటీ కాబట్టి ఈ వెడల్పు అన్నది ఎక్కువ ఉండాలి. దానికోసమని నేను 1.5 ఇంచ్ వరకు ఇక్కడ మార్కింగ్ అయితే వేస్తున్నాను. చంక
1.5 ఇంచ్ పెట్టుకుంటేనే మనకి బ్యాక్ సైడ్ వెడల్పు ఎక్కువగా ఉండి చంక అన్నది కరెక్ట్ కూర్చుంటుంది. అందుకోసమని నేను 1.5 వరకు పెట్టి ఈ విధంగా అయితే లైను స్కేల్తో డ్రా చేశాను. ఇదండి మన బ్యాక్ పార్ట్ అయితే. చంక నేను ఈ విధంగా డ్రా చేశాను. చంకను ఒకసారి కొలుచుకుందాము. మళ్ళీ కట్ చేసుకున్నాక ఏది రాదు కదా, కట్ చేసుకోకముందే 1కి 2 సార్లు కొలతలు అయితే చెక్ చేసుకోండి. చంకలో పట్టుకొని షోల్డర్ దగ్గర ఈ విధంగా ఖర్చు వదిలేసి రౌండ్ తిప్పుకుంటూ ఫింగర్స్ తోటి కరెక్ట్గా సరిపోయిందండి నాకు చంక లూజు అన్నది. ఖర్చు కోసం చూసారా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. పర్సనాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టుకోండి. బ్లౌజ్ కొంచెం అటు ఇటైనా కొత్త వాళ్ళకే అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పొడవు కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది. మెజర్మెంట్ కటింగ్ ముందే 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోండి. అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఎప్పుడైనా సరే నెక్ రౌండ్ కట్ చేసుకునే దగ్గర కొత్త వాళ్ళైతే ఇలా కత్తెర మునికొన మాత్రమే పట్టించి రౌండ్ తిప్పుకోండి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మొత్తం అంతా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇదండి. అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ అయితే పెట్టేయండి. హ్యాండ్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. హ్యాండ్ ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ వేశాను. 4 పొరలు ఒకే లెవెల్లో వేయలేదండి. నాకు కంపల్సరీ ఈ సైజు వాడికి చంక ముక్క పడుతుంది. అది 4 సైడ్లు వేసే కన్నా 2 సైడ్లు వేయడం బెటర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ వెడల్పు అన్నది నేను 9.5 వరకు పెట్టుకున్నానండి. పెట్టుకొని ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఒక సైడ్ మాత్రమే చంక ముక్కలు అన్నవి పడతాయి. కింద హెచ్చు తగ్గులు తీసుకొని పైపింగ్ కోసమే కాబట్టి నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ డ్రా చేస్తున్నాను. 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేశాక హ్యాండ్ పొడవు అన్నది చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసరికి ఇంచుమించుగా 11 అంగుళాల వరకు పొడవు అయితే ఉందండి. 11కి ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఖర్చు కోసం ఒక అరంగుళం అయితే మార్కింగ్ వేశాను. కింది పక్క కూడా అదే లెవెల్లో 11 అంగుళాలకు ఒకటి, 11.5కు ఒకటి 2 లైన్లు అయితే మార్కింగ్ వేసుకొని పైది కిందిది కలుపుతూ ఈ విధంగా లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు మనం 11.5కి ఎక్కడైతే లైన్ డ్రా చేసామో అక్కడి నుంచి 3.5కి అయితే మనం చంక అన్నది డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని మార్కింగ్ వేసుకున్న కాడికి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. అసలు చంక చాలా ఈజీ అండి కటింగు. చాలామంది అర్థం కాక చంకని హ్యాండ్ని కటింగ్ అన్నది చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. కానీ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చెయ్యి లూజు అన్నది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని పైన కింద కలుపుతున్నాను. మనకు ఖర్చు ఏదైతే కట్ చేస్తామో ఆ ఖర్చు భాగం దగ్గర స్ట్రైట్గా పెట్టండి. అట్లాగే షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి. 1 నుంచి 1.5 ఇంచ్ వరకు చూడండి. కిందికి మీదికి కలుపుతూ ఈ విధంగా క్రాస్గా అయితే డాట్స్ పెట్టేసుకోండి. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా మన హ్యాండ్ అయితే మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్ లోతు కూడా ఒకేసారి చూపిస్తున్నాను. ఒక అరంగుళం వరకు హ్యాండ్ లోతు అన్నది తీసేయండి. అట్లాగే ఖర్చు భాగం వదిలేయండి. ఖర్చు దగ్గర నుంచి మళ్ళీ ఒక 2 ఇంచెస్ వదిలేసి ఇక పైనుంచి ఇదిగోండి ఈ విధంగా ఒక అంగుళం వరకు లోతు అయితే కట్ చేసేసాను. అంతే అండి. చాలా సింపుల్గా మన హ్యాండ్ కటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇందులో ఇంకా ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ అయితే పెట్టండి అప్ప. మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకు కూడా కొంచెం అర్థమవుతుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేస్తున్నాను. ఓపెన్స్ అన్నవి చూడండి ఇట్లా ముద్దుగా వస్తాయి కదా బ్లౌజ్ పీస్లో. ఆ పట్టీస్ అన్నవి మన సైడ్ పెట్టుకోండి. పెట్టుకొని ఈయనంతా ఈ బ్లౌజు ఫ్రంట్ పార్ట్లోనే ఆధారపడి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఫిట్టింగ్ వస్తుంది, బట్ చెస్ట్ మీదకి ఎక్కుతుంది అంతే. అది ఎలా సర్చ్ చేశాను అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను. అసలు ఎక్కడ మార్చలేదండి. మామూలుగా అయితే నార్మల్ బ్లౌజుల్లో బ్యాక్ పార్ట్ కన్నా ఒక 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ తగ్గిస్తాము. 2.5 బ్లౌజ్ బ్యాక్ సైడ్ పొడవును బట్టి. బట్ ఇక్కడైతే మాత్రం అలా చేయలేదు. ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ దగ్గర 7 ఇంచెస్ వరకు ఉంది నెక్ డీప్ అన్నది ఫ్రంట్ సైడ్. అది కూడా రౌండ్ తీయొద్దు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రౌండ్ తీస్తే బ్లౌజ్ అన్నది అస్సలు కుదరదండి. కొంచెం కిందికి వచ్చే తలకి క్రాస్గానే మూవ్ చేయండి. వాళ్ళకి ఫ్రంట్ సైడ్ పైకి ఉంటేనేమో ఊపిరాడినట్టు ఉంటుంది, డీప్ అయితేనేమో చెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నెక్ రౌండ్ తీయొద్దు.
చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ మాత్రం రౌండ్ అస్సలు తీయొద్దు, వీ షేప్ మాత్రమే తీయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీగా అలాగే ఫ్రంట్ పార్ట్కి అయితే ఫస్ట్ మార్కింగ్ డాట్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ టు సేమ్ ఉంది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ అయితే లోపలికి చూడండి, నేను అసలు యువతలకి తివతలకు ఒక్క రవ్వ కూడా రానివ్వకుండా జస్ట్ అట్లా రౌండ్ అయితే డ్రాప్ చేసేసాను. అట్లాగే మనం ఇక్కడ పైన ఉక్స్ ఉంటుంది కదా, ఉక్స్ దగ్గర ఒక పావించి మాత్రమే లోపలికి అక్కడ వరకే కోసాను. ఎందుకంటే మనకి ఉక్స్ పెట్టుకున్నప్పుడు టైట్ తగలాలి, లేదు అంటే వాళ్ళకి లూజ్ వచ్చిందంటే చెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమని చంక దగ్గర కూడా చూడండి ఒక పావించి అయితే లోపలికి డ్రా చేసుకున్నాను. బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి తేడా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు టోటల్ ఫ్రంట్ సైడ్ లెంత్ పొడవు వచ్చే తలకి 16 మీద కొద్దిగా ఉందండి, 16.5 వరకు ఉంది. దీంట్లోంచి నేను 2 ఇంచెస్ అయితే తగ్గిస్తున్నాను. దీంట్లోంచి 2 ఇంచెస్ మాత్రమే నేను తగ్గిస్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు టోటల్గా 14 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. పెట్టేసి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చే తలకి 1.5 ఇంచుకి మాత్రమే నేను మార్కింగ్ అన్నది వేశాను. మామూలుగా టక్స్ కోసం 2.5 వరకు పెట్టుకొని రెండింటిని కలుపుతూ ఈ విధంగా లైన్ అయితే డ్రా చేశాను. అట్లాగే ఇక్కడ కూడా మనకి సైడ్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక 1 ఇంచ్ అయితే క్రాస్ తీసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు క్రాస్ అన్నది మార్కింగ్ వేసుకొని ఈ విధంగా లైన్ అన్నది డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఈ 1 ఇంచ్ ఎందుకు చేశాను అంటే నేను కింద షేప్ పట్టి వచ్చే తలకి చూడండి, ఈ ముందు చూసారా ఎంత పెంచానో నేను దగ్గర 2 అంగుళాల వరకు నేను పొడవు అన్నది పెంచుకున్నాను. ఇదిగోండి 2 ఫింగర్స్ ద్వారా 2 అంగుళాల వరకు నేను పొడవు అన్నది ఫ్రంట్ పార్ట్లో పెంచాను. ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్లో జస్ట్ 2 అంగుళాలు మాత్రమే తగ్గించాము బ్యాక్ పార్ట్ కన్నా. కానీ షేప్ పట్టి వచ్చే తలకి 3 ఇంచెస్ వరకు పెట్టుకోండి. ఎందుకంటే మనకి అప్పుడే చెస్ట్ అన్నది కింద షేప్ పట్టి ఇట్లా పట్టి ఉంచేతలకి చెస్ట్ అన్నది లేపుతుంది. లేపినప్పుడు వాళ్ళకి చెస్ట్ అన్నది ఎక్కకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నది కుదురుతుంది. దానికోసమే నేను ఇక్కడ మామూలుగా ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర 3 ఇంచెస్ మామూలుగా ఫస్ట్ 2 అంగుళాలు డ్రా చేశాను, తర్వాత 1 ఇంచ్ మళ్ళీ డ్రా చేశాను. 3 ఇంచెస్ వరకు తగ్గించాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వీడియో వచ్చి లైవ్లో నేను స్టిచ్చింగ్ అన్నది చూపించాను, ఒక్కసారి చూడండి, లైవ్ చెక్ చేయండి, లైవ్ వీడియోస్లో ఉంటుంది. అంతా నిన్న మొన్నట్లోనే నేనైతే లైవ్ ఇచ్చాను, దాంట్లో ఉంది ఈ స్టిచ్చింగ్ అన్నది. కటింగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూసారా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కొద్దిగా క్రాస్ అన్నది తీసుకొని మనం ముందు 2.5కి ఏదైతే డాట్ వేసామో ఆ డాట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను షేపు టక్స్ కోసం. తర్వాత వచ్చే తలకి ఇక్కడ లూజు అన్నది నేను 3.5 వరకు పెట్టుకున్నానండి. చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3.5, 4 వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. చెస్ట్ సైజుని బట్టి నేను 3.5 వరకు పెడుతున్నాను. నార్మల్ బ్లౌజుల్లో అయితే 2.5, 3 ఎవరికో పెడతాము, అంటే తక్కువ. 3.5 అంటే ఇక అర్థం చేసుకోండి. ఈ విధంగా అయితే మనం టక్స్ల కోసం మార్కింగ్ వేసుకున్నాము. చూసారా రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, షేప్ కూడా అలాగే నిలబడుతుందండి. ఫిట్టింగ్ కూడా సూపర్ అంటే సూపర్గా వస్తుంది. వీళ్ళకి వచ్చే ప్రాబ్లం వల్ల చంక దగ్గర తిత్తి వస్తుంది, లేదు అంటే బ్లౌజు ఫ్రంట్ సైడు మెడ కిందికి అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేటట్టు కటింగ్ అయితే చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఫిట్టింగ్తో స్టిచ్చింగ్ చేయగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని అంతా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ టు ఆల్.